16 जून 2021 के बाबा के साकार मधुर वाक्य। मीठे बच्चे तुम्हारे पास अविनाशी ज्ञान रत्नों का अथाह खजाना है। मीठे बच्चे तुम्हारे पास अविनाशी ज्ञान रत्नों का अथाह खजाना है, तुम उसका दान करो, तुम्हारे दर से कोई भी वापस नहीं जाना चाहिए। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీ దగ్గర అవినాశి జ్ఞాన రత్నాల అపారమైనటువంటి ఖజానా ఉంది, మీరు దాని దానం చేస్తూ ఉండండి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి వెళ్ళకూడదు। खाली हाथ कोई भी अपने घर में आएंगे तो भी खाली हाथ नहीं जाने, ऐसे कहते हैं ना, तो ज्ञान रत्नों से भरपूर करके ही भेजना है। అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అలా చెప్తూ ఉంటారు కదా। సో మరి మీ దగ్గర అపారమైనటువంటి జ్ఞాన రత్నాల ఖజానా ఉంది కాబట్టి బాబా అంటున్నారు, ఖాళీ చేతులతో ఎవరు వెళ్ళకూడదు, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి పంపించాలి। प्रश्न, सर्व संबंधों की सैक्रीन बाप अपने बच्चों को कौन सी श्रीमत देते हैं? सैक्रीन यानी एसेंस होता है, जैसे रस्न वगैरह देते हैं ना, उसमें एक छोटा सा पहुंच आता है लेकिन बहुत स्वीट बहुत रहता है, वो थोड़ा सा डालेंगे तो बहुत ज्यादा स्वीट हो जाता है, ऐसे बाबा भी स्वीट है, बहुत स्वीट है। तो सर्व संबंधों की सैक्रीन बाप अपने बच्चों को कौन सी श्रीमत देते? అన్ని సంబంధాలలో సాక్రీన్ అంటే చాలా స్వీట్ ఉంటుంది చూడండి, ఎసెన్స్ లో రస్న అలాంటి వాటిలో చిన్న ప్యాకెట్ ఇస్తారు, కానీ దాంట్లో చాలా స్వీట్ ఉంటుంది, అలాంటి వారు బాబా మరి ఆయన మీ పిల్లలకి ఎలాంటి శ్రీమతాన్ని ఇస్తున్నారు? उत्तर, मीठे बच्चे अपना बुद्धियोग सब तरफ से हटाए एक मुझे याद करते रहो। తమ బుద్ధియోగాన్ని అన్ని వైపుల నుంచి తొలగించి నన్నొక్కరినే జ్ఞాపకం చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా। दुनिया की कोई भी वस्तु, मित्र, संबंधी आदि याद न आए, क्योंकि इस समय सब दुख देने वाले हैं। మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువులు, మిత్ర సంబంధికులు ఎవ్వరూ గుర్తుకు రాకుండా అంటున్నారు బాబా। ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా దుఃఖాన్ని ఇచ్చేవారు। विश्व का मालिक बनना है तो जरूर 63 जन्मों का हिसाब किताब चुकता करने की मेहनत करनी है। 63 जन्मों का हिसाब किताब चुकता करने की मेहनत करनी पड़ी। మరి బాబా ఏమంటున్నారు, 63 జన్మలు, ఇప్పుడు విశ్వానికి యజమానిగా మీరు కావాలి అంటే 63 జన్మల లెక్కాచారాలు సమాప్తం చేసుకోవడానికి తప్పనిసరిగా శ్రమించాల్సిందే। सब कुछ भूल अशरीरी बनो तब हिसाब किताब चुकतू हो, అన్నింటినీ మర్చిపోయి అశరీరులుగా శరీరంతో డిటాచ్ కండి, అప్పుడే మీ లెక్కాచారాలన్నీ సమాప్తం అవుతాయి। मैं सर्व संबंधों की सैक्रीन हूँ। बाबा कौन है? सर्व संबंधों की सैक्रीन है। నేను సర్వ సంబంధాల యొక్క సాక్రీని అంటున్నారు బాబా। मैं सर्व संबंधों की सैक्रीन हूँ, माना एक बाबा में हमको सर्व संबंधों का सुख, वो रस, वो भासना हमको मिल जाता है, ऐसे बाबा को याद करना चाहिए। अच्छा, ओम शांति। बाप दादा बच्चों से पूछते हैं, ध्यान से सुनो, क्या पूछते हैं? बाप दादा बच्चों से पूछते हैं कि किसकी याद में बैठे हो। బాప్ దాదా పిల్లల్ని అడుగుతున్నారు, మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? శివబాబా స్మృతిలో కూర్చున్నాం।
शिव बाबा स्मृतिలో కూర్చున్నారు. किसी ने कहा शिव बाबा की बुलंद आवाज में कहना चाहिए कि शिव बाबा की याद में बैठे हैं. ఇట్లా స్లోగా శివ బాబా స్మృతి కాదంటున్నారు బాబా, గట్టిగా చెప్పాలంటున్నారు. శివ బాబా స్మృతిలో కూర్చున్నాము. तुम बच्चे अर्थात आत्माओं का कनेक्शन है शिव बाबा से. तुम शिव बाबा के बनते हो इन द्वारा, क्योंकि शिव बाबा इनके द्वारा ही मिलते हैं. అంటే మీ పిల్లలు అంటే ఆత్మలందరి కనెక్షన్ ఎవరితో? శివ బాబాతో. మీరందరూ శివ బాబాకి అవుతున్నారు బ్రహ్మ బాబా ద్వారా. ఎందుకంటే ఈయన ద్వారానే శివ బాబా ఈయన ద్వారానే మనతో వచ్చి కలుస్తారనమాట. యహ బీచ్ మే దలాల్ భీ కహా జాతా హై. అందుకే బ్రహ్మ బాబాని ఏం చెప్తాం? మధ్యలో మీడియేటర్, మధ్యవర్తి అని కూడా చెప్పడం జరుగుతుంది. तुम्हारा दलाल से कोई कनेक्शन नहीं है, ये तो सिर्फ बीच में मार्फत है. लेन देन का सबका हिसाब किताब बाप से होना है, इनसे नहीं. మరి మధ్యలో మీడియేటర్తో మనకేం సంబంధం లేదు. అంటే కేవలం అన్నమాట మధ్యలో ఉంటారంటే, మధ్యవర్తిగా ఉంటారంతే. తీసుకోవడము, పుచ్చుకోవడము, ఇవ్వడం, పుచ్చుకోవడం ఇవన్నీ కూడా లెక్కాచారాలన్నీ బాబాతో, శివ బాబాతోనే, ब्रह्म बाबा तो ये उड़ो. इनका भी लेन देन बाप से है. यह भी उस बाप को कहते हैं बाबा मेरा सब कुछ आपका है. శివ బాబాతోనే అన్ని కూడా అన్నమాట కదా. బ్రహ్మ బాబా కూడా శివ బాబాతో అన్ని తీసుకుంటారు. బ్రహ్మ బాబా కూడా ఏం చెప్తారు? బాబా ఇవన్నీ మీరే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. इनका भी लेन देन बाप से है. यह भी उस बाप को कहते हैं बाबा मेरा सब कुछ आपका है. तुम्हें भी एक तो निश्चय यह है कि हम आत्मा हैं, और दूसरा यह भी निश्चय है कि हम आत्माएं अभी परम पिता परमात्मा से वर्षा ले रहे हैं. మరి మీ అందరికీ నిశ్చయం ఉంది, నేను ఆత్మను. రెండో నిశ్చయం ఏంటి? ఇప్పుడు నేను పరంపిత పరమాత్మతో వారసత్వాన్ని పొందుతున్నాను. మనస వాచ కర్మణ తన్ మన్ ధన్ से हम शिव बाबा के मददगार बनते हैं. మరి ఇక్కడ మనం బాబాకి మనసా వాచా కర్మణ తన్మన్ ధన్తో शिव बाबा की सहयोगिగా తయారవుతున్నాం. यह सब कुछ शिव बाबा को अर्पण किया हुआ है. फिर शिव बाबा डायरेक्शन देते हैं ऐसे ऐसे यह करो. నాదంటే ఏది లేదు, అన్ని బాబాకి ఇచ్చేసారు. तेरा तुझको अर्पण सब कुछ है. तन मन धन मनसा वाचा कर्मण हम बाबा के मददगार. फिर बाबा हम बच्चों को डायरेक्शन देते, बच्चे ऐसा करो ऐसा करो. నాదంటూ ఏదో అన్ని బాబాకి అర్పితం చేసేసాము, మళ్ళీ బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, పిల్లలు ఇలా ఇలాగా చెయ్యండి. इनको कहा जाता है श्रीमत. बाप खुद कहते हैं मैं इस पुराने तन में प्रवेश करता हूँ, ये भी पतित से पावन बन रहे हैं. మరి బాబా అంటున్నారు నేను ఈ పాత తనంలో ప్రవేశిస్తాను, ఇది కూడా పతిత్ నుంచి పావనంగా తయారవుతుంది. యహ కిస్నే కహా? బ్రహ్మ బాబా ఆత్మ కూడా పతిత్ నుంచి పావనంగా అవుతుంది. ఎవరు చెప్పారు? శివ బాబాని. ये भी पावन बन रहे हैं. इनका भी मेरे साथ हिसाब किताब है. इनके साथ कोई का हिसाब किताब नहीं. మరి బాబా చెప్తున్నారు కదా పావనంగా తయారవుతున్నారు బ్రహ్మ బాబా. బ్రహ్మ బాబా శివ బాబాతో లెక్కాచారాలు ఉన్నాయి కదా. శివ బాబాకి ఎవరితో ఏం లెక్కలు లేవంటున్నారు. तुम चिट्ठी लिखते हो शिव बाबा केरा को ब्रह्म, परंतु माया ऐसी है जो निरंतर याद करने नहीं देती. లెటర్స్ రాస్తారు కదా బాబాకి, శివ బాబా కేరా బ్రహ్మ బాబా. కానీ మా ఎలాంటిదంట? నిరంతరము బాబాని జ్ఞాపకం చేయనివ్వదు. बुद्धियोग घड़ी घड़ी तोड़ देती है. अगर यही पक्का पुरुषार्थ करेंगे तो फिर दूसरा सब कुछ भूल जाएगा. అంటే బుద్ధియోగం ఏం చేస్తుంది? మాయా పదే పదే తెంపేస్తూ ఉంటుంది. మరొకవేళ ఇదే పక్కా పురుషార్థం చేసినట్లయితే మళ్ళీ వేరే అన్ని కూడా మర్చిపోతారు. शरीर भी भूल जाएगा. यह शरीर होगा परंतु आत्मा को इन सब चीजों से नफरत आएगी. నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఆయనతో వారసత్వం పొందుతున్నాము.
ఇది పక్కా అన్నమాట. బుద్ధి యోగం ఇంకెక్కడ పోగొట్టకుండా బాబా మీద పెట్టుకున్నారనుకోండి, శరీరాన్ని కూడా మర్చిపోతారు. అంటే శరీరం ఉంటుంది కానీ ఆత్మకి ఇవన్నీ విషయాలతో असह्य कलुगुतुंदी अंటున్నారు. यह अवस्था जमाने की प्रैक्टिस करनी होती है ना। कौन सी अवस्था? देह में रहते हुए सारे संबंधों से, दैहिक पदार्थों से, सब चीजों से हमें डिटैच होने की अवस्था, ये अवस्था जमानी है। अंत में हमको अपना शरीर भी याद ना पड़े। बाप कहते हैं अपने को अशरीरी समझ मुझ बात को याद करो, मैं सदैव अशरीरी हूँ, तुम भी अशरीरी थे, फिर तुमने पाठ बजाया, अभी फिर तुमको पाठ बजाना है, यह मेहनत है। అంతిమంలో బాబా ఏం చెప్తున్నారు? నీ శరీరం కూడా మీకు గుర్తుకు రాకుండా అంటున్నారు. మన శరీరం కూడా మనకి వేరే వాళ్ళదంటే అది ఇంకా చాలా పెద్ద దూరం. అసలు మీ శరీరం కూడా మీకు గుర్తుకు రాకూడదు. స్వయాన్ని అశరీరి ఆత్మగా అనుకుని తనతోనే గుర్తించాలి. నేను ఎప్పుడూ అశరీరి ఆత్మను, మీరు కూడా అశరీరిని అంటున్నారు బాబా. కానీ మీరు పాత్ర అభినయం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు పాత్ర అభినయం చేసేది ఉంది. బాబా అంటారు ఇది శ్రమంత. విశ్వ కా మాలిక్ బననా కోయి కమ్ బాత్ హై క్యా? పూర్తి విశ్వానికి యజమాని అవ్వడము తక్కువ విషయమా ఏంటంటున్నారు బాబా. मनुष्य ही विश्व का मालिक बन सकता है, यह देवताएं भी मनुष्य है, परंतु इनको दैवी गुण वाले देवता कहा जाता है। విశ్వానికి యజమానులు దేవతలు అంటే మనుషులే అవుతారు కదా, దేవతలు కూడా మనుషులే కదా, కానీ వాళ్ళలో దివ్య గుణాలు ఉన్నాయి కాబట్టి దేవత అంటారు. लक्ष्मी नारायण विश्व के मालिक थे, इन्हों को अपने बच्चे होंगे, वही उनके माँ बाप मानेंगे, परंतु आजकल मनुष्य अंधश्रद्धा से लक्ष्मी नारायण को त्वमेव माताश्च पिता त्वमेव कहते हैं. లక్ష్మీనారాయణలు ఉంటారు, వాళ్ళ విశ్వానికి యజమాని అంటే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు అవుతారు. కానీ మనుషులు ప్రస్తుతం ఎంత అంధశ్రద్ధలో ఉన్నారంటే లక్ష్మీనారాయణ కూడా ఏమంటారు, నువ్వే తల్లివి తండ్రివి గురువు సప్నవు అని పాడుతుంటారు. वास्तव में यह महिमा है शिव बाबा की, देवताओं की महिमा गाते हैं आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण डैश डैश, परंतु उन्होंने पूजा क्यों करते हैं यह किसी को पता नहीं है. బాబా ఏమంటున్నారు, ఇదంతా మహిమ త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అనేది శివబాబా. దేవతల మహిమ ఏం పాడతారు, సర్వగుణ సంపదలు 16 కళల సంపూర్ణులు, కానీ వాళ్ళని ఎందుకు మరి పూజిస్తున్నారనేది ఎవరికి తెలియదు. అభి తుమ్ ఐసీ మహిమా నహీ గాయేంగే कि तुम माता पिता हम बालक देवे. हाँ तुम जानते हो शिव बाबा वह निराकार परमपिता परमात्मा है, उनसे ही सुख घनेरे मिलते. माना देवताओं के लिए जो अभी तक हम गाते थे त्वमेव माताश्च, ये गलत है, लेकिन अभी हम जान चुके हैं कि ये महिमा सिर्फ परमात्मा की है. अरे ఇప్పుడు మనకు అర్థమైంది, దేవతల గురించి నువ్వే తల్లివి తండ్రివి అని పాడదు, కేవలం శివబాబా గురించే పాడతాము. ఆయనతో మనకి సుఖం అపారంగా దొరుకుతుంది. बाकी जो भी संबंधी आदि है उनसे दुख ही मिलता है. यह तो एक सैक्रिन है जिससे सर्व संबंध की रचना मिलती है. इसलिए बाप कहते हैं मामा काका चाचा आदि सबसे बुद्धि योग हटाए मामेकम याद करो. బాబా ఎవరంట, అన్ని సంబంధాలలో సాక్రిన్ లాంటి వారు. మరి ఇంతో అన్ని సంబంధాల యొక్క ప్రేమ లభిస్తుంది కాబట్టి బాబా చెప్తున్నారు మామయ్యలు చిన్నాన్నలు పెదనాన్నలు ఇంకెవరెవరైతే ఉన్నారు అందరితో ఉద్యోగాన్ని తొలగించుకొని నా ఒక్కరిని గుర్తు చేయండి. ముझे बाप को याद करो, मामेकम याद करो. तुम गाते भी हो दुख हरता सुख करता, सर्व का सद्गति दाता एक ही है, वही हमारा सब कुछ है. लौकिक बाप से भी दुख मिलता है, बाकी टीचर है जो किसी को दुख नहीं देते हैं. పాడతారు పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త అంటే సర్వుల సద్గతిదాత బాబా ఒకరే, ఆయనే మనకన్ని.
ఈవెన్ లౌకిక తండ్రితో కూడా చూడండి దుఃఖం లభిస్తుంది, కానీ టీచర్ ఉంటారన్నమాట, ఆయనతో దుఃఖం లభించదు. टीचर के पास जाकर पढ़ते हैं तो तुम शरीर निर्वाह करते हो, टीचर के पास जाकर पढ़ने से तुम शरीर निर्वाह करते हो। हुनर सिखाने वाले भी होते हैं। ఆర్ట్ ఉంటుంది కదా, ఒక్కొక్కటి కార్పెంటరీ కా హునర్ అలాగే, డ్రైవింగ్ కా హునర్ అలాగే, అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. అది నేర్పించేది ఎవరు? టీచరే ఉంటారు, వాళ్ళే నేర్పిస్తారు. మరి టీచర్ తో చదువుకుంటే ఏమవుతుంది? మీరు శరీర నిర్వాహార్థము చేసుకోగలుగుతారు. वह सब अल्पकाल के लिए टीचिंग करते हैं। भक्ति में भी महिमा एक राम अथवा परम पिता परमात्मा की ही करते हैं, उनको ही याद करते हैं. ఇదంతా అల్పకాలికంగా టీచింగ్ అనేది చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా మహిమ ఒకే ఒక రాముడిది లేదా పరంపిత పరమాత్ముడిదే చేస్తారు, ఆయన్ని గుర్తు చేస్తారు. वास्तव में भक्ति भी एक की ही करनी है, वह एक ही तुमको पूज्य बनाती. వాస్తవానికి భక్తి అవ్యభిచారి ఉండాలి, ఒకే ఒక పరమాత్ముడిదే చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక్కరే పూజ్యులుగా మిమ్మల్ని తయారు చేస్తారు. तुम पहले पहले एक शिव बाबा की पूजा करते हो, उनको सतो प्रधान भक्ति कहा जाता है. फिर आत्मा भी सतो प्रधान से सतो रजो तमो बनती है. तुम समझते हो हम पुजारी बनते हैं, तुम पहले एक शिव की ही पूजा करते हो, फिर कलाएं कमती होती जाती है. అంటే మొట్టమొదటి శివ బాబా పూజని చేస్తూ వచ్చేవారు, దాన్ని ఏమంటారు? సతో ప్రధాన భక్తి అని చెప్తారు. మళ్ళీ ఆత్మ సతో నుంచి సతో రజో తమోలోకి వస్తుంది. మీకు తెలుసు, మనం పూజారికి అవుతున్నాము, మొట్టమొదటి శివ బాబాదే పూజ చేస్తూ వచ్చాము, తర్వాత కళలన్నీ కూడా తక్కువైపోతూ వచ్చాయి. भक्ति भी सतो प्रधान से सतो रजो तमो बन जाती है. सारा ड्रामा तुम्हारे ऊपर ही बना हुआ है. कोई जीव जंतु जानवरों के ऊपर नहीं, मनुष्य आत्माओं के ऊपर, हम जीव आत्माओं के ऊपर ही बना हुआ है. आप ही पूज्य, आप ही पुजारी जो 84 जन्म पूरे लेते हैं, उनकी ही कहानी. మరి డ్రామా అంతా మీ పైననే తయారు చేయబడింది అంటున్నారు బాబా. మీరే పూజారి. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారో వాళ్ళ కథని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. उनको ही बाप बैठ बताते हैं तुमने 84 जन्म कैसे लिए. ఆ పిల్లలకే బాబా మనకు అర్థం చేస్తున్నారు, మీరు ఎలా 84 జన్మలు పొందారు. హిసాబ్ ही उनका है, जो पहले पहले पूज्य देवी देवता बनते हैं वही పూజారి बनते. లెక్కలంతా వారివే ఉంటాయి. మరి ఎవరైతే మొట్టమొదటి పూజ్య దేవి దేవతలుగా అవుతారో వారే ఇప్పుడు పూజారులుగా అయిపోయారంటున్నారు బాబా. कहते हैं मैं कल कल पाकर तुमको पढ़ाता हूँ और देवी देवता धर्म की स्थापना करता हूँ, राजयोग सिखाता हूँ. బాబా అంటున్నారు, కల్పకల్పము వచ్చి నేను మీకు చదివిస్తాను, దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. गीता में भूल से कृष्ण भगवान वाच लिख दिया है. भगवान तो एक ही होता है, वह तो कहते टिक्कर बित्तर कण कण में परमात्मा है. మరి భగవద్గీతలో పొరపాటుగా శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాశారు. భగవంతుడు ఒక్కరే ఉంటారు, ఇంకా ఆయన ఎప్పుడు రాళ్లలో రప్పల్లో కణకణంలో ఉంటారా? ఉండరు. కానీ బయట వాళ్ళైతే అన్నిట్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు. बाबा कहते भगवान तो एक ही होता है, वह तो कहते टिक्कर बित्तर कण कण में परमात्मा है, परंतु ऐसे तो हो नहीं सकता. भगवान की तो महिमा अपरंपार है. कहते हैं हे बाबा तुम्हारी गत मत न्यारी, अर्थात तुम्हारी जो श्रीमत मिलती है वह सबसे न्यारी है. బాబా అంటే రణువులు కణకణలు ఎందుకుంటాడు భగవంతుడు? పరమాత్మ మహిమనే వేరు ఉంటుంది, అపరమపారమైన మహిమ ఉంటుంది. మరి బాబా చెప్తున్నారు, బాబా గురించి ఏం చెప్తారంట బయట వాళ్ళు? ఓ తండ్రి నీ గతి మత్ అంటే నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు, నువ్వేం శ్రీమతాన్ని ఇస్తావు, ఇదంతా అతీతంగా ఉంటుంది అని చెప్తారు. బాప్కో కహతే హే గతి సద్గతి దాత.
परमपिता परमात्मा तो बुद्धि ऊपर में जाती है, दुख के टाइम उनकी ही याद आती है. పరమాత్మ ఎవరు? గతి సత్యతి దాత అన్నమాట. అందుకనే బుద్ధి ఎప్పుడు పైన పరంధామం వైపుకి వెళ్తుంది. దుఃఖం ఉన్న సమయంలో ప్రత్యేకంగా ఒక్క పరమాత్మనే గుర్తు చేస్తారు. अगर राम सीता बुद्धि में हो फिर तो सारा रामायण बुद्धि में आ जाए ना. तुम तो पुकारते ही हो उस एक बाप को, सिवाय एक बाप के कोई भी साकारी मनुष्य व आकारी देवता से बुद्धि नहीं लगानी है. బాబా ఏమంటున్నారు? ఇప్పుడు రాముడు సీత అనగానే మొత్తం రామాయణం అంతా బుద్ధిలో వచ్చేస్తుంది. అంటే వాళ్ళ హిస్టరీ, వాళ్ళ స్టోరీ అంతా, బయోగ్రఫీ అంతా గుర్తుకొచ్చేస్తుంది. మరి అలాగే బాబా అంటున్నారు ఇక్కడ, మీరు పిలుస్తున్నారు పరమాత్మ ఒక్క తండ్రిని అంటే ఒక్క బాబా తప్ప, శివబాబా ఒక్కరు తప్ప సాకారి మనుషులు కానివ్వండి లేదా ఆకారి దేవతలు కానివ్వండి ఎవరితోనూ మీ బుద్ధియుతం అనేది పెట్టుకోకూడదు. पतित पावन है ही एक बात, कोई भी सत्संग में जाकर यही गाते हैं पतित पावन सीताराम. अर्ध कुछ नहीं समझते. सीताराम माना वो राजा राम वाला राम समझते, रघुपति राघव राजा राम बोलते, त्रेतायुग वाला राम समझते, लेकिन वो पतित पावन कहा है? परमात्मा राम के संदर्भ में यहाँ कहा गया है ना. ఇక్కడ పతిత పావన సీతారామన్ పాడతారు, కానీ ఎవరు పతిత పావనుడు? ఆ దేహధారి రాముడు అనుకుంటారు. దేహధారి రాముడు కాదు. దాని అర్థం కూడా అర్థం చేసుకోరు. यह सब है भक्ति मार्ग का गायन, सब रावण की जेल में. भक्ति मार्ग में बहुत भटकते, यहाँ भटकने की कोई बात नहीं. అంతా బాబా అంటున్నారు ఏంటిది? భక్తి మార్గంలో పాడతారు. రావణాసుడు జైల్లో ఉన్నారంట. భక్తిలో చాలా తిరుగుతూ ఉంటారు. అదా కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అలా తిరిగే అవసరమే లేదంటున్నారు బాబా. समझाते हैं बच्चों को पॉइंट्स बुद्धि में अच्छी रीति धारणा करनी है, पढ़ाई रेग्युलर करनी है. అండర్లైన్ కరు. బాబా ఏమంటున్నారు? పిల్లలు పాయింట్స్ బుద్ధిలో బాగా ఆచరించాలంటే గుర్తుంచుకోవాలి. ఇంకొకటి చదువు రెగ్యులర్ గా చదువుకోవాలి. जो बच्चा 365 डेज स्कूल में जाकर पढ़ाई करता है उसके मार्क्स में, और जो घर में बैठ करके कभी न कभी पढ़ता है उसके मार्क्स में कितने डिफरेंसेस కదా. రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకి, ఎప్పుడో ఒకసారి పుస్తకం తీసి చదివే పిల్లలకి తేడా ఉంటుందా? ఉండదా? ఆ ఫ్లో ఉండదు కదా, ఆ కనెక్టివిటీ ఉండదు, సబ్జెక్ట్ బుద్ధిలో సరిగా గుర్తుండదు. మరి అందుకే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? బాబా రోజు చదివిస్తారు కాబట్టి పడాయి రెగ్యులర్ పढ़नी है, చదువు రోజు చదువుకోవాలి. अगर कोई कारण से सवेरे नहीं आ सकते तो दोपहर को आ जाना चाहिए. किसी को तंग भी नहीं करना है, सारा दिन पड़ा है, कोई भी समय जाकर पढ़ना है. ఎంత మంచి చెప్తున్నారు చూడండి. ఒకవేళ ఉదయాన్నే కనుక ఏదైనా కారణంతో లేవలేకపోయారు, లేకపోతే ఏదో పని పడింది, సెంటర్కి వెళ్ళలేకపోయారు మురళి వినడానికి, మధ్యాహ్నం టైంలో రండి అంటున్నారు బాబా. ఎవరిని విసిగించేది లేదు కదా, ఇక్కడ రోజంతా ఉంది. రోజంతట్లో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తప్పకుండా చదువుకోవాలంటున్నారు మురళి. ये बच्चियां सुबह से लेकर शाम तक सर्विस पर है, सारा दिन सर्विस स्टेशन खुले हुए हैं, कोई भी आए उनको रास्ता बताना है. బాబా ఏమంటున్నారు? అక్కయ్యలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలో ఉంటారు కదా, రోజంతా సేవ యొక్క స్టేషన్స్, సర్వీస్ స్టేషన్స్ అంటే సెంటర్స్ ఎప్పుడు ఓపెన్ కదా, ఆల్వేస్ ఓపెన్. ఎప్పుడైనా సెంటర్ బంద్ ఉంది లేకపోతే వెళ్ళలేదు అట్లా ఏమి ఉండదు కదా, ఎప్పుడు ఆల్వేజ్ 24 hours ఆన్ గార్డ్లీ సర్వీస్ అన్నమాట. మరి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి దారిని చూపించాలి. पहले पहले तो बताना है, विचार करो तुमको 2 बाप है, दुख में पारलौकिक बाप को याद करते हैं ना. अभी शिव बाबा कहते हैं माँ में कम याद करो, मौत तो सामने खड़ा है. మొట్టమొదటి ఏం చెప్పాలి? ఎవరైనా వస్తే మీరు ఆలోచించి మీకు 2 తండ్రులు ఉన్నారు అంటే, లౌకిక తండ్రి దుఃఖంలో మళ్ళీ పారలౌకిక తండ్రిని గుర్తు చేస్తారు. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, దాన్ని ఒక్కరిని గుర్తు చేయండి, మృత్యు మీ ఎదురుగా నిల్చుంది.
क्या वही महाभारत लड़ाई है? वह बड़े पदमपति करोड़पति है, बड़े बड़े मकान आदि बनाते, परंतु वह रहने थोड़ी ही है, ये सब टूट जाने हैं। आप सोचो कितना मेहनत करके, कितना बुद्धि लगा करके कोई बहुत अच्छा आलीशान महल बनाया अपनी हिसाब से, अपनी पसंदी से, और देखा वो सब अपने आंखों के सामने ताश के पत्तों के जैसा गिरता जा रहा है, तो उसकी हालत क्या होगी, है ना। तो इसीलिए बाबा कहते कोई कुछ भी, बाबा कल भी बाबा ने बताया ना, इन आंखों से जो कुछ भी देखते हो कुछ भी रहने वाला नहीं, सब खत्म हो जाए కదా. బాబా అంటారు ఎంత పెద్ద పెద్ద పదంపతి కరోడ్పతి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఏది ఉండేది లేదు, అన్ని సమాప్తమైపోతాయి. समझते कलयुग की आयु लाखों वर्ष है, इनको कहा जाता घोर अंधियारा. ఏమనుకుంటారు మనుషులు, కల్పం యొక్క ఆయుష్, కలియుగం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని అనుకుంటారు. మరి దీన్ని ఏమంటారు, ఘోర అంధకారం అంటున్నారు. कोई के पास पैसे है, पूछते हैं मकान बनाए, बाबा कहेंगे पैसे है तो घर बना लो. बाबा थोड़ी ना मना करते, है? हम सूखे रूखे योगी नहीं है ना, हम तो राजयोगी है, सहज योगी है. అయితే చాలా మంది పిల్లలు అడుగుతారంట, బాబా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఇల్లు కట్టుకోవాలా? బాబా అంటున్నారు డబ్బులు ఉంటే కట్టుకోండి. पैसे भी तो मिट्टी में मिल जाने हैं, ये तो टेम्पररी है, नहीं तो ये सब पैसे भी चले जाएंगे, कुछ भी रहेगा नहीं, फल बनाओ, फिर उसमें गीता पाठशाला का प्रबंध रखो. देखो बाबा का हमेशा विजन सेवा के अकॉर्डिंग चलता है. బాబా ఏమంటున్నారు, డబ్బులు ఉన్నాయి ఇల్లు కట్టుకోండి, ఎందుకంటే ఆఖరిలో ఈ ఇల్లు ఇవన్నీ కూడా డబ్బులు ఇవన్నీ కూడా మట్టిలోనే కలిసిపోయింది, ఏది ఉండేది లేదు, ఏది మనకు వచ్చేది లేదు కదా, ఏది ఉండేది కాదు. కాబట్టి తయారు చేయండి, ఇల్లు తయారు చేయండి, కానీ ఏం చేయాలంట, దాంట్లో గీతా పాఠశాల యొక్క ప్రబంధన చేయండి. మళ్ళీ అక్కడ ఒక రూమ్ ఏదైనా సెపరేట్ గా బాబా సెంటర్ గురించి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ చేశారనుకోండి ఈజీ అయిపోతుంది కదా. బాబా మొన్న అవ్యక్త మురళిలో చెప్పారు చూడండి, ఎవరైతే సెంటర్ గురించి దీని పేరు ప్రకటిస్తారో వాళ్ళ యొక్క మహత్యం ఎంత బాగా చెప్పారు కదా బాబా. 3 అడుగుల భూమి ఇస్తే 1కి 1,00,000 పొందుతారు చెప్పారు. అంటే 3 అడుగుల భూమి అంటే ఏంటి, భవిష్యత్తులో ఎంతో ప్రాప్తి అనమాట కదా. అందుకని బాబా ఏమంటున్నారు అంటే చేయగలిగిన వాళ్ళు అందరూ చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, ఇప్పుడు 2-3 పోర్షన్స్ ఉంటాయి, అందులో పోర్షన్ ఖాళీ ఉందనుకోండి, బాబా సెంటర్ స్టార్ట్ చేయండి కదా. ఇచ్చినందుకు పుణ్యము జమ అవుతుంది, ఇంకా వాళ్ళతో పాటు మీ ఉన్నతి కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఇంట్లో సెంటర్ ఉందనుకోండి, ఏం చేస్తారు, ఎంత అటెన్షన్ తో నియమాలన్నీ పాటిస్తాము, చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎవరైనా వస్తే కూర్చోబెడతాం, ఫస్ట్ అక్కలు వచ్చే లోపల కొంచెం మాట్లాడతారు, అలా మీకు వాచా సేవ కూడా అవుతుంది కదా. బాబా సేవ చేస్తూ ఉంటే మీకు కూడా మజా వస్తుంది అన్నమాట. మరి బాబా అంటున్నారు ఉస్మే గీతా పాఠశాల का प्रबंध, जो तुम्हारे दर पर कोई भी आए उनको भिक्षा ऐसी दो जो उनको एकदम विश्व का मालिक बना. ఎంత గొప్ప భిక్ష ఇవ్వాలి అని అంటే, ఎవరైనా మీ ద్వారం దగ్గరికి వస్తే వాళ్ళకి ఎలాంటి భిక్ష ఇవ్వాలంట, పూర్తిగా విశ్వానికి యజమానిగా వాళ్ళు తయారైపోయే విధంగా ఇవ్వండి అంటున్నారు. तुम्हारे पास अथाह ज्ञान धन है, इतना कोई के पास नहीं है. బాబా అంటే మీ దగ్గర ఎంత అపారమైన జ్ఞాన ధనం ఉందంటే ఇంకో ధనం మీకు ఎవరి దగ్గర లేదు. तुम्हारे पास सबसे साहूकार वह है जिनके पास बहुत ज्ञान रतन बुद्धि में भरे हुए हैं. कोई भी आए तो तुम उनकी झोली भर दो. तुम्हारे पास इतना खजाना है, सिर्फ यह बोर्ड लगा दो, आओ तो हम आपको सदा सुखी स्वर्ग का वर्षा पाने का रास्ता बताए. మీ దగ్గర ఎంత అపారమైన సంపత్తి జ్ఞాన ధనం ఉంది అంటే ఇది ఎవరి దగ్గర లేదు.
మరి మీరు అందరికన్నా సాహుకారులు. ఎవరంట మనలో అందరికన్నా సాహుకారులు? ఎవరి దగ్గరైతే జ్ఞాన రత్నాలు బుద్ధిలో పూర్తిగా నిండి ఉంటాయి, అంటే ఎప్పుడు బుద్ధి జ్ఞానంతో నిండుగా ఉంటుంది, వాళ్ళు గొప్ప ధనవంతులు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఒడిని నింపేసేయండి జ్ఞాన రత్నాలతో. మరి మీ దగ్గర ఎంత సంపాదన ఉంది, ఖజానా ఉంది, కేవలం బోర్డు మీద పెట్టండి అన్నమాట. బోర్డు మీద రాయండి ఏంటి, రండి వస్తే మేము మీకు సదా సుఖి స్వర్గానికి వారసత్వాన్ని పొందే దారిని చూపిస్తాము అని. परंतु बच्चों में वह नशा नहीं रहता। बाबा ఏమంటున్నారు, పిల్లలకి ఆ నష ఉండదన్నమాట. कई लोग तो सोचते हैं अभी फ्री में देंगे, सेंटर को फ्री में देंगे, तो पूरा ही फिर हड़पना ले लेंगे, पूरा ही ले लेते, फिर ऐसा थोड़ी ना चलता है। अरे किसको दे रहे हैं वो सोचो ना, स्वयं भगवान को दे रहे, भगवान की सेवा के लिए दे रहे हैं, तो फिर आपको भगवान कितना देता है? మామూలుగానే ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి, మీరు కొన్ని రోజులు ఎవరికైనా ఫ్రీగా భోజనం పెట్టారు, ఫ్రీగా ఇల్లు ఇచ్చారు, ఎంత కృతజ్ఞతతో ఉంటారు కదా, ఎంత తిరిగి మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉంటారు చేసేవారు. అలాంటి మీరు ఎవరికి ఇల్లు ఇస్తున్నారు, ఎవరికి మీరు సేవ చేస్తున్నారు, సహయోగం చేస్తున్నారు? స్వయం భగవంతుడికి. మరి భగవంతుడికి సహయోగం చేసినప్పుడు బాబా ఉంచుకుంటారా? ఏకదేనా లాక్ పాన్ అంటాడు బాబా. ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బాబా సంపన్నంగా తయారు చేస్తారు. కానీ బాబా ఏమంటున్నారు, పిల్లలకి ఆ నషానే రాదంట. సేవ చేయాలి, అందరికీ జ్ఞానరత్నాలతో ఒడిని నింపాలి, బాబా గీతా పాఠశాల పెట్టాలి, అసలు నషానే రాదు. యహా నషా చడతా హే బాహర్ జానే సే భూల్ జాతా. పోనీ అంత నషా పోనీ ఎక్కించుకున్నా, బాబా సెంటర్ లో వస్తే, బాబా దగ్గరికి వస్తే నష పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారంటే మర్చిపోతారంటున్నారు బాబా. शौक होना चाहिए, कोई भी आए उनको रास्ता बताए, जो बेड़ा पार हो जाए, तुम्हारे पास बहुत भारी धन है. ఆసక్తి ఉండాలి. ఎవరు వచ్చినా సరే వారికి దారిని చూపించి వాళ్ళ దారి నావని తీరానికి చేర్చాలి. మీ దగ్గర చాలా గొప్ప ధనం ఉంది, कोई भी भिखारी आए व लखपति आए तो तुम उनको भी बहुत रत्न दे सकते. బాబా ఏమంటున్నారు, ఎవరైనా సరే భికారి లాంటి వాళ్ళు వచ్చినా, లక్షాధిపతులు వచ్చినా, भिखारी और लखपति दोनों को बाबा समान कह रहे, क्योंकि वो भी तो ज्ञान धन से तो वंचित है ना दोनों, इसलिए बाबा कह रहे ఎవరు వచ్చినా మీరు జ్ఞాన రత్నాలని వాళ్ళకి వదలరు. बाबा यहाँ नशा चढ़ाता है, फिर सोडा वाटर हो जाता है. बचपन में सोडा पिया होंगे ना, उसमें क्या होता है, सोडा पीने के लिए ऐसा करते हैं ना तो पूरा गैस निकलता है. तो ऐसे ही यहाँ बहुत उछलते हैं, हाँ बाबा जी बाबा करेंगे ये वो सब, ऐसे बाहर गया खलास, ऐसे सोडा वाटर बाबा के. మరి బాబా ఏమంటున్నారు, బాబా దగ్గర పిల్లలకి నష బాగా ఎక్కుతుంది. ఆ బాబా మీరు ఇలా చెప్పారు కదా, మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఇది చేస్తాము. తీరా బయటకు వెళ్ళిన తర్వాత సోడా వాటర్ సోడా కొడితే ఏమవుతుంది, గ్యాస్ అంతా బయటకు పోతే ఏమవుతుంది, ఒత్తి నీళ్ళు తాగినట్టు ఉంటుంది, అలాగే అయిపోతారు. तो बाबा तुम्हारी अविनाशी ज्ञान रत्नों से जोड़ी कर देते हैं, परंतु नंबर 1 है. దేంతో నింపుతున్నారు మన ఒడిని, అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు, కానీ నంబర్ వారుగా ఉంటారు. किसकी तकदीर में है तो पूरी रीति धारण कर लेते हैं. बाबा कहते हैं कोशिश कर तुम निरंतर याद में रहो. ఇప్పుడు ఎవరిదైనా అదృష్టంలో ఉందనుకోండి, పూర్తిగా ధారణ చేసుకుంటారు. మరి బాబా ఏమంటున్నారు, ప్రయత్నం చేయాలి నిరంతరము బాబా స్మృతిలో ఉండడానికి. ऐसे नहीं कि सेंटर में जाकर एक जगह बैठना है, नहीं, चलते फिरते जो भी समय मिले बाबा को याद करते रहना है. సరే బాబాను గుర్తు చేయాలంటే ఇంట్లో అవ్వదు, వెళ్ళి సెంటర్ లో పక్కన కూర్చుంటాం, బాబా రూమ్ లో కూర్చుంటాం, అలా కూడా కాదంటున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ ఎంత టైం దొరికితే అంత బాబాను గుర్తు చేస్తూ ఉండండి. హత్ కారడే దిల్ అర్థాత్ బుద్ధి కా యోగ బాబ్ కే సాత్. చేతులతో పనిచేయండి, కానీ మనస్సు అంటే బుద్ధి అనేది బాబాతో పాటు పెట్టుకోండి.
बाप की याद से तुम्हारा बहुत कल्याण होगा। 21 जन्मों के लिए तुम साहूकार बन जाते हो। बेहद का बाप बेहद का वर्षा देते हैं। भारत स्वर्ग था, अब नरक है। మరి బాబా యొక్క స్మృతితో మీకు చాలా కళ్యాణం జరుగుతుంది అంటున్నారు. 21 జన్మల మీద సాహుకారులుగా అవుతారు. అనంతమైన తండ్రితో అనంతమైన వారసత్వం పొందుతారు. ఒకప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయిపోయింది. अब बाप कहते हैं अब मुझे याद करो तो तुम्हारी आत्मा सतो प्रधान बन जाए. బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు? నన్ను గుర్తు చేస్తే మీ ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. बाबा को याद करेंगे तो नशा चढ़ेगा. हमारे जैसा धनवान सृष्टि में कोई नहीं. इसलिए कई लोग कहते हैं ना ब्रह्म कुमारियों तो रिचेस्ट इन दी वर्ल्ड. रिच माना किस चीज में? वो स्थूल धन के रिच नहीं है हम, ज्ञान धन से रिच है. अविनाशी ज्ञान रत्नों से हम इतने ऊंचे कि हमारे बराबरी कोई नहीं कर सकते, है ना. బాబా ఏమంటున్నారు? బాబాను గుర్తు చేస్తే ఆత్మ సత్వ ప్రధానంగా అవుతుంది. బాబాను గుర్తు చేస్తే మీకు నశ పెరుగుతుంది. మాలాంటి ధనవంతులు ఈ సృష్టిలో ఎవ్వరూ లేనే లేరు. बाप को याद करेंगे तो नशा चढ़ेगा. हमारे जैसा धनवान सृष्टि में कोई नहीं है. बाप ही याद नहीं होगा तो धन कहाँ से आएगा? బాబానే గుర్తు చేయకపోతే ధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు బాబా. स्वर्ग में तो तुम बच्चों को अपार सुख मिलता है. शास्त्र में तो कितनी दंत कथाएं लिख दी है. స్వర్గంలో అయితే అపారమైన సుఖం దొరుకుతుంది మీకు. మరి శాస్త్రాల్లో ఎన్నో దంత కథలు రాయడం జరిగింది. गाते भी है राम राजा राम प्रजा, धर्म का उपकार है. फिर कहते राम की सीता चुराई गई, बंदरों की सेना ली, आगे कुछ भी पढ़ते थे कुछ भी नहीं समझते थे. ఒక్కేమో మహిమ పాడతారు రాముడు ప్రజ, రాముడు రామ్ రాజా రామ్ ప్రజ అంటే రామరాజ్యంలో అన్ని కూడా సర్వగుణ సంపన్నంగా అంటే చాలా సమృద్ధిగా ఉండేది, హాయిగా ఉండేవారు, ధర్మం 4 పాదాల మీద ఉండేది అని చెప్తారు. మళ్ళీ ఏం చెప్తారు? రాముడు సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ధర్మం 4 పాదాల మీద ఉంటే అధర్మం యొక్క కార్యం ఎలా జరుగుతుంది? వానర సైన్యాన్ని తీసుకున్నారని చెప్తారు. అంటే ముందు జ్ఞానంలో రాకముందు మనం కూడా చదివేవాళ్ళం ఇదే రామాయణం ఇవన్నీ, కానీ అప్పుడు ఏం అర్థమయ్యేది కాదంటున్నారు బాబా. आगे खुद भी पढ़ते थे कुछ भी समझते नहीं थे. अब कितना समझ में आता है, कितनी वंडरफुल बातें लिखी है. ఇప్పుడంతా క్లియర్ గా అర్థమవుతుంది కదా, ఎంత అద్భుతమైన విషయాలు అందులో రాశారు. बाप कहते हैं मुझे प्रकृति का आधार लेना पड़ता है. त्रिमूर्ति में भी ब्रह्मा विष्णु शंकर दिखाते, परंतु ये भी समझते नहीं है कि विष्णु कौन है, कहाँ के रहने वाले हैं. विष्णु के मंदिर को नर नारायण का मंदिर कहते, परंतु अर्थ कुछ भी नहीं समझते. नर नारायण का मंदिर माना नर से नारायण बनता है ना. अभी नर प्रजापिता ब्रह्मा, वो ही फिर नारायण भगवान विष्णु बनता है. ये बात है वो भी नहीं समझते. బాబా అంటున్నారు నేను ప్రకృతి ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. త్రిమూర్తిలో బ్రహ్మ విష్ణు శంకర్లను చూపిస్తారు, కానీ అర్థం చేసుకోరు అసలు విష్ణు అంటే ఎవరు, ఎక్కడుండేవారు. విష్ణు మందిరాలని నరనారాయణ మందిరము అని చెప్తారు. నరనారాయణ మందిరం అని ఎందుకంటారు? అది కూడా అర్థం తెలియదు అంటున్నారు బాబా. विष्णु के यह 2 रूप लक्ष्मी नारायण है जो सत्य में राज्य करते थे. अभी तो मनुष्य से देवता बन रहे हो. कोई भी आए तो बोलो या ब्रह्मा कुमार कुमारिया है. విష్ణు యొక్క 2 రూపాలేంటి? లక్ష్మీనారాయణ సత్యుగంలో రాజ్యం చేసేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. ఎవరు వచ్చినా చెప్పండి ఇదేంటి? బ్రహ్మ కుమార్ కుమారిలు. మనందరం ఎవరు? బ్రహ్మ कुमार. तो प्रजापिता ब्रह्मा सबका बाप हुआ. बहुत ढेर की ढेर प्रजा. नाम तो सुना है ना, भगवान ने ब्रह्मा द्वारा ब्राह्मण रचे. पर प्रजापिता ब्रह्मा द्वारा अंदर की తండ్రి అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. ఎంతో మంది ప్రజలు ఉన్నారు.
పేరైతే విన్నారు కదా, భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాह्मण रचिస్తారు। बाप ने जरूर बच्चों को वर्षा तो दिया होगा ना, तुम बच्चों को विश्व का मालिक बनाते हैं, तुम शिव बाबा से वर्षा पाते हो। बाबा పిల్లలతో వారసత్వం, పిల్లలకే వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు, పిల్లల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు, శివ బాబాతో వారసత్వాన్ని పొందుతున్నారు। एक है लौकिक बाप, दूसरा है पारलौकिक बाप। अब यह तुमको अलौकिक बाप मिला है, यह तो जौहरी था। ఇద్దరు తండ్రులు, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి। ఇప్పుడు మనకి అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ బాబా దొరికారు। ఆయన ఎవరు? మొట్టమొదట వజ్రాల వ్యాపారస్తు, వజ్రాల వ్యాపారుడుగా ఉండేవాడు। ये थोड़े कुछ जानता था, इनके लिए कहते हैं कि इनके बहुत जन्मों के अंत के जन्म के भी अंत में इसमें प्रवेश करता। బ్రహ్మ బాబా ఏమి తెలియదు, దాదా లేఖ రాజుగా ఉన్నప్పుడు ఏం తెలియదు కదా అసలు। అంటే శివబాబా చెప్తున్నారు ఈయన యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమం, అప్పుడు నేను ఆయనలో ప్రవేశిస్తాను। वानप्रस्थी बनने का रिवाज भी भारत में है, 60 वर्ष के बाद गुरु के पास चले जाते। ये तो पुराने जमाने की बात है, आजकल तो 60 क्या 90 100 वर्ष है तो भी कोई कहीं पर भी जाना नहीं चाहते। देखो कुदरत ऐसा बन गया है, खुद चले जाना चाहिए, वानप्रस्थी होकर के वानप्रस्थ आश्रम लेना चाहिए, तो खुद हम नहीं ले रहे हैं, तो परिस्थितियां ऐसे सिचुएशन सारे आजकल लोगों को क्या कर रहे हैं, खुद ही माँ बाप को ओल्ड एज होम में डाल दे रहे। तो आप खुद डिटैच नहीं हो रहे तो परिस्थिति आपको डिटैच कर रही है ना। మరి బాబా ఏమంటారు, ఒక పద్ధతి ఉండేదన్నమాట భారతదేశంలో వానప్రస్థం యొక్క పద్ధతి। అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ కూడా గురువుల దగ్గరికి వెళ్ళిపోయేవారు, ఉండేవారు కాదనమాట ఇంట్లో। तो बाप इनमें प्रवेश कर कहते हैं अब तुमको घर चलना है, मुक्ति सब चाहते हैं परंतु मुक्ति को जानते कोई भी नहीं। శివ బాబా బ్రహ్మ బాబాలో ప్రవేశించి బ్రహ్మ బాబాకి ఏం చెప్పారు, ఇప్పుడు అయిపోయింది టైము, తిరిగి ఇంటికి వెళ్ళాలి। ముక్తి అందరూ కోరుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి అనేది ఎవరికి తెలియదు। ब्रह्म में लीन तो कोई हो नहीं सकता, ये तो सृष्टि का चक्र बढ़ता ही रहता है కదా। పరంధామం బ్రహ్మ మహాతత్వంలో వెళ్ళి నేను లీనమైపోతాను అలా కాదంటున్నారు బాబీ, సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది। सबको पार्ट बजाना ही है, कहते हैं वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट। यह अनादि ड्रामा बना हुआ है, 84 जन्मों का पार्ट तुमको बजाना ही है। कोई छूट नहीं सकते, बजाना ही है। సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది, అందరిది పాత్ర ఎవరి పాత్ర వారు అభినయం చేయాల్సింది। చెప్తారా ప్రపంచంకి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది, ఇది అనాది డ్రామా తయారు చేయబడింది। 84 జన్మల పాత్ర మీరు అభినయం చెయ్యాల్సిందే, తప్పించుకోలేరు ఎవరు। ये ज्ञान डांस होती है, वो लोग फिर डमरू दिखाते। मैंने कितने अच्छे अच्छे पॉइंट देखो, आज बाबा सब कुछ भी दिखाया, परमधाम भी लेकर के गया, कहाँ कहाँ बच्चों को कितनी कितनी सारी बातें समझा रहे, तो इसको ज्ञान डांस कहते हैं। तो वहां पर क्या दिखाते हैं, नटराज डमरू बजाता है, डांस करता है, शंकर के लिए दिखाते ना डांस करता है, तांडव करता है। अब सूक्ष्मतनवासी शंकर डमरू कैसे बजाएंगे, వాస్తవానికి ఇక్కడ శివబాబు చేంజ్ చేస్తున్నారు, జ్ఞానం యొక్క డాన్స్, మంచి మంచి పాయింట్స్ మంచి మంచి విషయాలు మనకు చెప్తున్నారు, కానీ అక్కడ ఏం చెప్తారు, డమరుని వాయిస్తారు। అయితే సూక్ష్మలోక నివాసి శంకరుడు డమరుకాన్ని ఎలా వాయిస్తారు అంటున్నారు। बाप ने समझाया है तुम बंदर मिसल थे तो तुम बंदरों की सेना। ఎంత యాక్యురేట్ గా ఒక్కొక్క దాన్ని కలిపి కలిపి బాబా చెప్తున్నారు అర్థమయ్యేటట్టు। మీరందరూ ఎలా ఉండేవారంట, కోతి బుద్ధిలాగా ఉండేవారు, కోతుల్లా ఉండేవారు, అందుకే అక్కడ ఏం చూపిస్తారు, వానర సైన్యాన్ని తీసుకున్నట్టు చూపిస్తారు। तुम्हारे आगे बाबा ज्ञान का डमरू बजा रहे हैं, तुमको ज्ञान देते हैं, अभी तुम्हारी सूरत और सीरत दोनों पलटा रहे हैं। బాబా మన కోతుల ముందు వచ్చి ఏం చేస్తున్నారు, వానరుల ముందు వచ్చి
జ్ఞాన డాన్స్ చేస్తున్నారంటే డమరుకాన్ని వాయిస్తున్నారు అంటున్నారు. అంటే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీ యొక్క టీచర్స్ అలాగే నడవడికలు మొత్తం అన్ని కూడా ఇప్పుడు మారిపోతున్నాయి. काम चिता पर बैठ तुम काले हुए हो, बाबा फिर तुमको ज्ञान चिता पर बिठाए, सूरत और सीरत दोनों पलटाए, सावरे से गोरा बना देते. మరి కామచిత పైన కూర్చుని ఎలా అయిపోయారు? నల్లగా అయిపోయారు. బాబా మళ్ళీ మీకు జ్ఞాన చిత పైన కూర్చోబెట్టి మిమ్మల్ని మీ యొక్క ఫీచర్స్ ని ముఖ కవళికలు రెండింటినీ మార్చేసి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా తయారు చేస్తారు. యహా बाबा कितना नशा चढ़ाता है, फिर नशा गुम क्यों होना चाहिए? బాబా దగ్గరికి వచ్చారనుకోండి, బాబా ఎంత రిఫ్రెష్ చేస్తారు, ఎంత నష ఎక్కిస్తారు, మరి నషలా ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు మాయమైపోవాలి అంటున్నారు బాబా. मीठे मीठे सीखने दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति बाबा. धारणा के लिए मुख्य सार सुनेंगे. फर्स्ट पॉइंट, बाप ने जो अथाह ज्ञान का धन दिया है, बाप ने जो अथाह ज्ञान का धन दिया है, उसे धारण कर स्वयं की साहूकार बनना है और सबको दान भी करना है. బాబా ఏదైతే అపారమైన జ్ఞాన ధనాన్ని ఇచ్చారో దాన్ని మీరు కూడా దానం చేసుకుని సాహుకారులుగా కావాలి మరియు అందరికీ దానం ఇవ్వాలి. आज बाबा ने कहा ना, आपके दर पर कोई आए खाली हाथ नहीं लौटना चाहिए, गीता पाठशाला बनाना चाहिए, पैसे है घर बनाओ लेकिन उसमें गीता पाठशाला बनाओ. इतनी सारी बाबा ज्ञान योग धारणा सेवा की सारी बातें बाबा ने बताई. బాబా దగ్గర ఏదైతే అపారమైన జ్ఞాన ధనం, బాబా ఏదైతే మీకు అపారమైన జ్ఞాన ధనాన్ని ఇస్తున్నారో దాన్ని ఆచరిస్తూ స్వయం కూడా సాహుకారులుగా కావాలి మరియు అందరికీ దానాన్ని ఇవ్వాలి. జోకి ఆయే ఉస్కి ఝోలి భర్ దేని హై. ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఎవరు వచ్చినా మీ దగ్గరికి వాళ్ళ యొక్క ఒడిని నింపేసేయండి అంటున్నారు బాబా. जो भी आए उसकी झोली भर देनी है. सेकंड पॉइंट, बाप की याद से ही कल्याण होना है. बाबा యొక్క స్మృతితోనే కళ్యాణం జరిగేది. आज बाबा ने कहा ऐसा नहीं कि सेंटर में जाकर के बैठे रहेंगे एक कोने पे, नहीं, चलते फिरते घर में रहते सब काम करते हथकारणे डेली आते. बाप की याद से ही कल्याण होना है, इसलिए जितना हो सके चलते फिरते बाबा की याद में रहना है. బాబా యొక్క స్మృతిలోనే కళ్యాణం ఉంది. బాబా యొక్క స్మృతిలోనే కళ్యాణం ఉంది. కాబట్టి ఎంతగా వీలైతే అంతగా నడుస్తూ తిరుగుతూ బాబా యొక్క స్మృతిలో ఉండాలి. ఎంత వీలైతే అంత నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. सर्व संबंधों की रचना एक बात से लेनी है. सर्व संबंधानि యొక్క ప్రాప్తి ఒక్క బాబాతోనే పొందాలి. सर्व संबंधों की रचना एक बाप से लेनी है. आज का वरदान है, सारे वृक्ष की नॉलेज को स्मृति में रख. पूरे कल्प वृक्ष सारे वृक्ष की नॉलेज को स्मृति में रख. तपस्या करने वाले सच्चे तपस्वी व सेवादारी भव. మొత్తం కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం ఉంచుకొని తపస్య చేసే సత్యమైన తపస్వి లేదా సేవాదారుడుగా కండి.
మొత్తం వృక్షం యొక్క జ్ఞానాన్ని స్మృతిలో పెట్టుకొని తపస్సు చేసి సత్యమైన తపస్వి లేదా సేవాదారులుగా కండి। विस्तार भक्ति मार्ग में दिखाते हैं कि तपस्वी वृक्ष के नीचे बैठकर तपस्या करते हैं। విశేషంగా కూడా చూడండి, బుద్ధుడు తపస్సు చేశాడు, బోధి వృక్షం కింద కూర్చొని అని చెప్తారు। అట్లా ఎవరైనా తపస్సు చేస్తున్నప్పుడు ఎక్కడ చూపిస్తారు? వృక్షం కింద కూర్చొని చేస్తున్నట్టు చూపిస్తారు కదా భక్తి మార్గం। इसका भी रहस्य है, దీనికి కూడా లాజిక్ ఉందంటున్నారు బాబా, రహస్యం ఉంది। आप बच्चों का निवास इस सृष्टि रूपी कल्प वृक्ष की जड़ में है। वृक्ष के नीचे बैठने से सारे वृक्ष की नॉलेज बुद्धि में स्वतः ही रहते हैं। ఏంటా రహస్యము? మీ పిల్లలందరూ నివసించే స్థానం ఈ సృష్టి రూపి కల్పవృక్షం యొక్క జడం అంటే వేళ్ల స్థానంలో ఉంటారు కదా। कल्पवृक्ष में कहाँ दिखाते? ब्राह्मणों का स्थान कहाँ है? रूट्स के पास है। तो सारे वृक्ष की नॉलेज स्मृति में रखकर साक्षी होकर इस वृक्ष को देखो। అంటే అర్థం ఏంటి? వేల స్థానంలో మీ స్థానం ఎందుకు చూపిస్తారు బ్రాహ్మణుడి అంటే మొత్తం వృక్షం యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకొని సాక్షిగా ఉంటూ ఈ వృక్షాన్ని చూస్తూ ఉండండి। तो यह नशा खुशी दिलाएगा और इससे बैटरी चार्ज हो जाएगी। कौन सी नशा आएगी? सारे वृक्ष का कल्प वृक्ष का ज्ञान समझ में आए तो हम ही देवता थे फिर से बनने वाले కదా। మన లక్ష్యం అన్నమాట, నేనే ఒకప్పుడు దేవతగా ఉండేవాడిని, పూర్తిగా ఉండేవాడిని, మళ్ళీ నేనే తయారవుతాను, సృష్టికి ఆధారమవుతూ ఉద్ధారమవుతూ కదా। ఈ నశ మీకు సంతోషాన్ని ఇప్పిస్తుంది, ఇంకా దీంతో ఏమవుతుంది? మీ బ్యాటరీ చార్జ్ అవుతుంది। फिर सेवा करते भी तपस्या साथ साथ रहेगी। ఇంకా అప్పుడు ఏమవుతుంది? మీరు ఏ సేవ చేస్తున్నా మళ్ళీ దాంతో పాటుగానే తపస్సు కూడుతూగా సేవ కూడా చేస్తారు, మళ్ళీ తపస్సు కూడా చేస్తూ ఉంటారు। సేవా करते भी तपस्या साथ साथ रहेगी। स्लोगन, तन की बीमारी कोई बड़ी बात नहीं, लेकिन मन कभी बीमार ना हो। బాబా ఏం చెప్తున్నారు? తనువు యొక్క అనారోగ్యం ఏం పెద్ద విషయం కాదు, మనసు ఎప్పుడు అనారోగ్యం పాలు కాకూడదు కదా। మనకి హీ బహుత్ బడి గడబడే, మరి మానసిక రోగానికి మందు లేదని చెప్తారు, అందుకే శరీరం ఆరోగ్యంగా లేకపోయినా పర్వాలేదు కానీ మనసు అనారోగ్యంగా కాకుండా చూసుకోండి అంటున్నారు బాబా। अच्छा, ओम शांति। आज का भी स्वमान के मैं अव्यक्त वतनवासी आत्मा हूँ। आज के मुरली का डेट है 17/5/1969, जादू का मंत्र। ఈ రోజు కూడా ఇది అవ్యక్త వతన్వాసి ఆత్మ ఇది అభ్యాసం చేద్దాము। మమ్మ యొక్క ధారణ యొక్క పాయింట్ 16th జూన్, मातेश्वरी जगदम्बा सरस्वती तपस्वी जीवन के लिए। जैसे बाप दादा को रहम आता है ऐसे आप बच्चे भी मास्टर रहम देव बन मनसा अपनी वृत्ति से वायुमंडल द्वारा आत्माओं को बाप द्वारा मिली हुई शक्तियां दो। బాబా ఏం చెప్తున్నారు? ఎలా అయితే బాప్ దాదాకి కదా పిల్లల్ని చూస్తే దయ అనిపిస్తుంది, ఎందుకంటే బాబా దయా హృదయుడు కాబట్టి మీరు కూడా పిల్లలు మాస్టర్ దయా హృదయంగా అయ్యి మనసా మీ వృత్తితో వాతావరణము ద్వారా ఆత్మలకి బాబా ద్వారా లభించినటువంటి శక్తులని దానం చేయండి। जब थोड़े समय में सारे विश्व की सेवा संपन्न करनी है, तत्वों सहित सबको पावन बनाना है, तो తీవ్ర గతి సే సేవ। మరి టైం చాలా తక్కువ ఉంది, ఈ కొద్ది సమయంలోనే మొత్తం విశ్వం యొక్క సేవని సంపన్నం చేయాలంటే, తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేయాలంటే తీవ్ర గతితో ఈ సేవని చేయండి। మాతేశ్వరి जी के जीवन की मुख्य धारणाएं। మమ్మ జీవితం యొక్క విశేషమైన ధారణ,
गंभीरता का गुण जो सर्व गुणों की खान है। आज बाबा क्या कह रहे हैं? గంభీరత का गुण, గంభీరంగా ఉండడము, ఈ గుణం ఏదైతే సర్వ గుణాలకి కూడా ఖజానా లాంటిది, उसका ప్రత్యక్ష స్వరూపం మమ్మ మే देखा। మమ్మ చాలా గంభీరంగా ఉండేవారు, అయితే దాని ప్రత్యక్ష స్వరూపము మమ్మలో చూడడం జరిగింది। ममता वाली माँ नहीं, अच्छी माँ, टीचर, गुरु जैसी माँ, खुद के सबूत से सिखाने वाली माँ, गंभीरता और धैर्यता के कारण मम्मा में समाने और समेटने की शक्ति थी। समाने और समेटने के कारण मम्मा सहनशीलता की मूर्ति थी। हमें भी सहनशीलता का गुण धारण कर अपने स्वभाव को शांत और शीतल बनाना है। అయితే మమత కలిగినటువంటి తల్లి కేవలము ప్రేమను పంచిపెట్టేటటువంటి తల్లిగానే కాదు, మంచి తల్లిగా, టీచర్గా, గురువు లాంటి తల్లిగా ఉండేవారు। అంటే స్వయం తన యొక్క నడవడిక ద్వారా నేర్పించే తల్లిగా ఉన్నారు। గంభీరత మరియు ధైర్యత కారణంగా మమ్మలో సమాయించుకునే శక్తి, సమీకరించుకునే శక్తి చాలా ఉండేది। ఈ సమీకరించుకునే శక్తి కారణంగా మమ్మ సహనశీలతకి మూర్తిగా ఉండేవారు। మరి మనం కూడా సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేసి మన స్వభావాలను శాంతంగా, శీతలంగా तैयार చేసుకోవాలి। అంటే मम्मा समान सहनशीलता का गुण धारण करके शांत शीतल बनना चाहिए। अच्छा, ओम शांति। सफल कर लो सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। जैसी करनी वैसी भरनी, कभी नहीं भुलाना है। शुभ संकल्पों की, शुभ संकल्पों की करो रचना,
विश्व का कल्याण कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। वस्तु वैभव धन संपदा साथ कभी ना है जाना। मैं हूँ आत्मा, मैं हूँ आत्मा अजर अमर, बस यही एहसास कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे। पुण्य की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे। जोड़ के रिश्ता प्रभु प्रीतम से, पाले उनसे सुख सारे। क्या होगा, क्या होगा, कैसे होगा, अब न कोई फरियाद कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। परम पिता को याद कर।